నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన భువనగిరి ఉమాదేవి దేవేందర్ని డివిజన్ ప్రజలు ఆశీర్వదించి ఆదరించాలని బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ కోరారు. కారు గుర్తుపై ఓటు వేసి ఉమాదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భువనగిరి ఉమాదేవి దేవేందర్ గురువారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ మాట్లాడుతూ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దూరదృష్టితోనే నల్గొండ మున్సిపాలిటీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్గా మారిందని అన్నారు. నల్గొండ పట్టణంలో ఉన్న రోడ్లను వెడల్పు చేయడంతో పాటు అన్ని జంక్షన్లను సుందరంగా తీర్చిదిద్దారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ పట్టణ అభివృద్ధి కోసం 1300 కోట్ల రూపాయలను కేటాయించి ఎన్నో పనులు చేపట్టారని, కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా నిలిపివేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ పట్టణ అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులను కాంగ్రెస్ మున్సిపల్ పాలకులు ఇతర పనులకు మళ్లించారని విమర్శించారు. ప్రజల అవసరాల కోసం కాకుండా తమ కమిషన్ల కోసమే కాంగ్రెస్ నాయకులు నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని విషయాలను గుర్తుంచుకొని కారు గుర్తుపై ఓటు వేసి 32వ డివిజన్ నుండి భువనగిరి ఉమాదేవి దేవేందర్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్, చంద్రశేఖర్, చంద్రకళ, రేఖ, లక్ష్మమ్మ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సిపిఎం మద్దతుతో భువనగిరి ఉమాదేవి గారు బరిలో నిలిచారు. ఈరోజు నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఏర్పడిందంటే అది తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో కంచర్ల భూపాల్ రెడ్డి గారి యొక్క దూరదృష్టితోటి నల్గొండ పురవీధుల్ని రోడ్లను వెడల్పు చేసి అన్ని జంక్షన్లను సుందరీకరణ చేసి నల్గొండను ఒక బ్యూటిఫికేషన్ ఒక సిటీలా చేసిన సందర్భంలో మరి ఈరోజు కార్పొరేషన్ ఏర్పడిన సందర్భం. మరి గత ప్రభుత్వంలో భూపాల్ రెడ్డి గారు 1300 కోట్ల నిధులు కేటాయించి మరి వాటిని అభివృద్ధి కొనసాగిస్తున్న సందర్భంలో మరి ప్రభుత్వం మారిన సందర్భంలో అయిన పనులు కాకుండా కొన్ని పనులు, ఉదాహరణకి క్లాక్ టవర్ సెంటర్లో కళావేదిక కావచ్చు, ఉదయ సముద్రం సంబంధించి పర్యాటక కేంద్రం చేస్తని చెప్పేసి నిధులు సంబంధించి తీసుకొచ్చినా కూడా తర్వాత కాలంలో వచ్చిన ప్రభుత్వంలో మరి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్గా ఉన్న వాళ్ళు మరి ఆ నిధులన్నిటి కూడా మళ్ళించి వాళ్ళు ఇష్టానుసారంగా మరి చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజల అవసరాలు కాకుండా వాళ్ళ కమిషన్ల కోసమే మరి నిధులను దుర్వినియోగం చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తెరిగి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించి నల్గొండ కార్పొరేషన్ పైన గులాబీ జెండా ఎగరేసినట్లయితే మరి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ముందు పోతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 32వ బీఆర్ఎస్ అభ్యర్థి భువనగిరి ఉమాదేవి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి 32వ డివిజన్ ఓటర్ మహాశయందరూ కూడా ప్రార్థిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ 32వ వార్డు డివిజన్ ప్రజలకు అందరికీ నా యొక్క విన్నపం. 32వ వార్డు నుంచి నేను భువనగిరి దేవేందర్ సతీమణి ఉమాదేవి బరిలో నిల్చున్నాను. కాబట్టి చిన్నలు పెద్దలు అందరూ మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను.